నమస్కారం. రావినతుల భక్తి ఛానల్‌కి స్వాగతం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి? అనేది మనకు అమ్మ క్లుప్తంగా వివరిస్తున్నారు. మనం వాటిని బాగా పాటించి మన మార్గం సుగమం చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది అమ్మనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అమ్మ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ నెలలో మీనరాశిలో శనిగారి వక్రస్థితి ఉంది. అలాగే మిథున రాశిలో కుజుడు ఉన్నారు. గురువుగారు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇక రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు నీచలో ఉండి కన్యారాశిలో ఆయన సంచారం జరుగుతుంది. ఇక రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో ఉంటుంది. సెప్టెంబర్ మొదటి వారం రోజున ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా సెప్టెంబర్ నెల ఆఖరు వచ్చేటప్పటికి మాసాంతానికి వచ్చేటప్పటికి రవి గారు కన్యారాశిలోకి వచ్చారు. అలాగే కుజుడు గురువుతో కలిసి కర్కాటక రాశిలోకి వచ్చారు. ఇక శుక్ర బుధులు ఇద్దరూ కూడా తులారాశిలో ఉన్నారు. రాహువు కుంభరాశిలోనే ఉన్నారు. శనిగారు మీనరాశిలోనే ఉన్నారు. చంద్రుడు తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నారు. అంటే 2.5 రోజు ఉంటారు చంద్రుడు. ఈ 2.5 రోజు కాలము కూడా కుజుని యొక్క నీచభంగం జరుగుతుంది. కుజుడు నీచలో ఉన్నారు కాబట్టి ఆ రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చలో ఉండేటప్పటికి ఎన్ని రోజులు ఉంటారు? 2.5 రోజు మాత్రమే ఉంటారు చంద్రుడు. ఆ 2.5 రోజు మటుకు నీచభంగం జరిగి ఉంటుంది కుజుడికి. అంటే కొంచెం ఆ నీచ ఫలితాలు తగ్గి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తారనమాట. అమ్మ ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్లో అనుకోని గ్రహస్థితులు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఉన్నాయండి. ప్రతి నెల కూడా ఏ నెల కానెలే గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు ఫలితాలు అప్పుడే. అప్పుడున్న ఫలితాలే ఉంటాయని చెప్పడానికి రాదు. ఎందుకంటే రాశిలో గ్రహం సంచరిస్తూ వెళ్తున్నప్పుడు నక్షత్రంలో 1వ పాదంలో కొన్నాళ్ళు సంచరిస్తుంది, 2వ పాదంలో కొన్నాళ్ళు సంచరిస్తుంది. ఇట్లాగా 4 పాదాల్లోనూ గ్రహం సంచరిస్తూ తన డిగ్రీలు మారుతూ ఉంటాయి. గ్రహాల దృష్టులు మారుతూ ఉంటాయి కాబట్టి అంటే దృష్టి ఫలితాలు అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ పాదాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు మార్పు కారణం చేత ఆ దృష్టి ఫలితాల మార్పు కారణం చేత మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. కుజుని దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అసలు ఇది ఎంత మాత్రము బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నాయి ప్రతి వారికి కూడా. ఒక్క రాశి వారికనే కాదు, ప్రతి వారికి కూడా. మరి బుధ శుక్రుల కలయిక జరుగుతోంది మాసాంతానికి వెళ్ళేటప్పటికి. ఇది చాలా మంచి కలయిక అన్నమాట. ఈ సమ్మేళనము చాలా సున్నితమైన ప్రవర్తనని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఉత్తమమైనటువంటి వ్యాపారాలు అంటే వ్యాపార విలువలు అన్నమాట. వ్యాపారాలన్నీ కూడా ఉత్తమమైనవే. ఆ ఎటువంటి వ్యాపారంలో అయినా కూడా కొన్ని విలువల్ని పాటించుకుంటూ వెళ్ళేది కనిపిస్తుంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే గురువు గారు ఉచ్చస్థానంలో ఉన్నారు. చాలా పెద్ద ఫలితం దీనివల్ల. ఒక పక్క శుక్రాచార్యుల వారి మీద ఉంటున్న కారణం చేత ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండాలో అంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నట్టుగానే గురువుగారు ఉచ్చలో ఉన్న ఫలితం కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి శని కుజ దృష్టులు శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్నాయి కదా. ఉండడానికి రాశిలో ఈ నెలలో 3 రోజులు మాత్రమే ఈ దృష్టి కనిపిస్తుంది, కుజుని దృష్టి. ఆ తర్వాత శుక్రాచార్యుల వారు మారిపోతున్నారు. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. మళ్ళీ కుజుని దృష్టి శుక్రుడి మీద ఉంటుంది. అంటే వెరసి ప్రేమ వివాహాలు, అవివాహితులకి వివాహాలు జరగడం కుదరడం కాస్త కష్టంగా ఉండడం, ఏవో ఒక అనుమానాలు, అపోహలు, మనస్పర్ధలు, అలాగే అనారోగ్య సమస్యలు, స్త్రీల వల్ల చాలా చాలా ఇబ్బందులు, ప్రేమ వివాహాలు ఫెయిల్ అవ్వడం,
అపోహలకి దారితీయడం, స్త్రీలతో చాలా ఇబ్బందులు అన్నమాట. అలాగే మితిమీరిన కోరికలు, ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ అంటారు చూసారా, అలాంటి వాటన్నిటికీ సంబంధించిన అనారోగ్యాలు జెంట్స్ కి ఉండడానికి అవకాశం ఉంది, లేడీస్ కి ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఆ జననేంద్రియాలు, యూరినరీ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా చాలా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య వైషమ్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇలా చెప్పుకోలేని చెప్పరాని అనర్థాలు చాలా జరగడానికి అవకాశం ఉంది. మరి గురువు గారు ఉచ్చెలో ఉన్నారు కదా, అంటే మనము చేసుకునే జపతపాల వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి ఇక్కడ. అన్నీ ఉన్న సామెత ఉంది కదా మనకి, అలాగే అన్నీ ఉంటాయి. అది అనుభవిస్తామా అనుభవించమా అనేది ఆ పరస్పరం రెండు విధాలుగా. గోడ మీద ఉన్నటువంటి పిల్లి ఇటు దూకుతుందా అటు దూకుతుందా అంటే ఎవరు చెప్పగలుగుతారు? అలాగా అంటే జ్యోతిష శాస్త్రం కరెక్ట్ గానే చెప్తుంది, మనము ఊహించలేం. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇటువైపు గురువు గారు చాలా అద్భుతమైన ఫలితాలు, అటువైపు శని కుజ శుక్రులు సరైన ఫలితాలు కాదు. 3 గ్రహాల ఫలితాలు బాలేదు కాబట్టి కొంచెం బ్యాడ్ ఫలితాలే ఎక్కువ ఉంటాయి, దుష్ట ఫలితాలకే ఎక్కువగా అవకాశం ఉంది అని మనం ఊహించాలి. అలాగే పరిహారాలు కూడా ఎక్కువగా చేసుకోవాలి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ నెల? మిథున రాశికి చాలా అద్భుతంగా ఉందండి. ద్వితీయంలో గురుగారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. అలాగే తృతీయ స్థానంలో రవి బుధ కేతువులు ఉన్నారు. 3 గ్రహాలు విక్రమ స్థానంలో ఉండడం అంటే అసలు చాలా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటారు వీళ్ళు. అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మాసాంతానికి వెళ్ళిపోయేటప్పటికి పంచమంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది కొంచెం మంచి శుభ పరిణామాలు అన్నమాట. అలాగే లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు. మళ్ళీ మాసాంతంలో చంద్రుడు వ్యయ స్థానంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు కొంచెం మానసిక వ్యధ ఉంటుంది, కానీ చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు, మంచి లాభాలు, వాక్శుద్ధి అంటే ఎక్కువగా స్వచ్ఛంగా మాట్లాడతారనమాట. అది వరకు ఎప్పుడన్నా కోపం వచ్చి ఎవరి మీదన్నా ఆ కోపంలో ఏం మాట్లాడారో తెలియని తనం ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మటుకు వాళ్ళ ఒళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మాట. అలాగే పరపతి పెరుగుతుంది, ప్రఖ్యాతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, శుచి శుభ్రత పెరుగుతుంది. అలాగే స్త్రీలతో మటుకు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగానే ఉండాలి. స్త్రీలతో వ్యవహారాలు అది ఆ గ్రహం అలాగా కట్టిపడేస్తుంది అనమాట. శుక్రాచార్యుల వారి మీద ఎప్పుడైతే శని కుజులు దృష్టి ఉంటూ ఉన్నదో, అది మన వర్షం తగ్గిపోయినా కూడా బురద ఎలా ఉండిపోతుంది నేల మీద, ఆ వర్షం తాలూకు బురద ఆ మాదిరి అనమాట. గ్రహము పక్క రాశిలోకి వెళ్ళిపోయినా కూడా దాని తాలూకు ఛాయలు అలాగే ఉండిపోతాయి కొన్నాళ్ళు. అంత దారుణమైన పరిస్థితి అన్నమాట. ప్రేమ వ్యవహారాల విషయంలో గాని, ఈ ఆడపిల్లల స్త్రీల విషయంలో గాని అతి జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఎంత గురువు గారు అద్భుతమైనటువంటి స్థితి స్థాయి బ్రహ్మాండమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది అన్నట్టుగా ఇక్కడ శని కుజులు ఇద్దరు కూడా నీచ శుక్రుడి మీద దృష్టి అంటే అది అసలు మామూలు విషయం కాదు. కోర్టు కేసులు గాని, అనారోగ్య సమస్యలు గాని, రోడ్డు ప్రమాదాలు గాని ఏవి చూసినా జాగ్రత్త జాగ్రత్తే. అలాంటి పరిస్థితి. అమ్మ, మరి మాసాంతానికి వచ్చేసరికి వీళ్ళకి ఏమైనా అనుకోని మార్పులు వచ్చే సిచ్యువేషన్ ఉందంట? చాలా. ఎందుకంటే ఈ నెల మధ్యలోనే మారిపోతున్నారు కదా, శుక్రాచార్యుల వారు మారిపోతున్నారు, రాశి మారిపోతున్నారు, కుజుడు మారిపోతున్నారు. అంటే కుజుని దృష్టి పడుతూ ఉన్నప్పటికీ కూడా శుక్రాచార్యుల వారి మీద కోరికలు పెరుగుతాయి తప్ప అనర్థాలు జరగవు. వాళ్ళల్లో కోరిక జనిస్తూ ఉంటుంది, మనం అది సాధించాలి ఇది సాధించాలి అని. దానికోసం కష్టపడడానికే వాళ్ళకి ఆ నెలంతా సమయం సరిపోతుంది. కాబట్టి పెద్దగా అనర్థాలు ఉండవు. కానీ మాస ప్రారంభంలో మటుకు అది ఆగస్టు నెలలో కూడా ఉన్నది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ఎప్పుడైతే శని గారి మీద కూడా పడుతుందో, దశమం మీద, ఇక్కడ శని గారి గురించి బాగా చెప్పుకోవాలి. వక్రించి ఆయన నవమ స్థానంలోకి చూస్తున్నారు. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు బాగా అందుతూ ఉంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే మానసికమైనటువంటి ధైర్యం బాగుంటుంది, బంధుమిత్రుల
ఆదరణ చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా శారీరక శ్రమ ఎక్కువగా కలిగేటటువంటి కాలము. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. చాలా వరకు సంతాన వృద్ధి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, లాభాలు రావడం, ఇవన్నీ కూడా మానసికంగా మనని ఆహ్లాదపరిచేటటువంటి విషయాలు మిథున రాశి వారికి అన్ని విధాల అన్ని అంశాలలోనూ బాగుండేటటువంటి పరిస్థితి. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళు ఏ దేవుడికైనా పూజలు చేయడము లేకపోతే ఏమైనా పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పకుండా చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఇన్ని గ్రహాలు బాగాలేనప్పుడు శని, కుజ, శుక్ర 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ, అలాగే కుజుడికి కూడా ఏదైనా అభిషేకాలు చేసుకోవడం, లేదా అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడం చేసినట్టయితే చాలా బాగుంటుంది. వీళ్ళు కొంచెం ఆవేశపూరితంగా ఉంటారు. కొంచెం ఆ ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచనని గనక పెంచుకున్నట్లయితే వీళ్ళకి ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అమ్మ, సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది మాకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. సో మీరందరూ ఈ పరిహారాల్ని చక్కగా పాటిస్తూ మీ మార్గాన్ని సుగమం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.